ఉస్మానియా స్టూడెంట్స్ను పోలీసులు డీసీఎంలా గొర్రెలను కదా మెదిగినట్టే మెదుగుకొనే ఎస్కపోతురట. అగో ఓయూల విద్యార్థులను మళ్ళా ఎందుకు రక్షక బడులు పట్టుకపోయినరు? స్టూడెంట్స్ అంతగానం హంగామా ఏం చేసిర్రు? ఏమో గత ప్రభుత్వంలో గవ్వే అరెస్టులు, మళ్ళీ ఇప్పుడు కూడా అట్లనే. ఇప్పటి సర్కార్లో కూడా విద్యార్థులను పట్టుకపోవడు ఏందో ఏమో పోరి ముచ్చట అరుచుకుందాం అంతా. వ్యాన్ల ఎక్కియంగానే వీ వాంట్ జస్టిస్ అంటుర్రు. ఇట్లెందుకు అంటుర్రు, ఏం కథనో వాళ్ళ మాటలనే ఇందాం. ఇట్లెందుకు అంటుర్రు, ఏం కథనో వాళ్ళ మాటలనే ఇందాం. అధికార బలంతో ఈ రోజు ఈ విధంగా గాయపరచడం జరిగింది. మేము మౌనంగా మా స్వేచ్ఛాయుతంగా మా దీక్ష చేస్తున్నప్పటికీ కూడా ఈ ఉస్మాన్ యూనివర్సిటీ పోలీసులు మమ్మల్ని దౌర్జన్యంగా ఈడ్చుకొచ్చిన పరిస్థితి ఈ రోజు ఆర్ట్స్ కాలేజ్ ముందు జరిగింది. ఉస్మానియా పోలీసులు విద్యార్థుల ముక్కులు మూతులు వలగొట్టుకుంటా ఎందుకు పట్టుకపోతుర్రంటే డిఎస్సి పోస్టులు పెంచాలని విద్యార్థులు పోరాటం చేస్తుంటే అక్కడున్న పోలీసులు ఆయన ఠానాకు తరలించిరట. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని మేము ఏరికోరి గెలిపించుకున్నది ఇట్లా మా ముక్కులు మూతులు చెవులు గువ్వలు పలగొట్టిపించుకునేందుకేనా? మేం పాలకులం కాదు సేవకులం అని చెప్పుకున్నది ఎందుకైనా అంటూరు ఉస్మానియాలో ఉడికిపోతున్న విద్యార్థులు.